ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాటే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ దశ అంతర్దశ ప్రకారంగా గోచార గురు దృష్టి ఏ గ్రహం ఏ భావం మీద పడినప్పుడు అమ్మాయికి పెళ్లి జరుగును అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. గోచార గురువు అమ్మాయి జాతకంలో కుజుడు మీద ఉన్నప్పుడు లేదా గురుదృష్టి కుజుడు మీద పడినప్పుడు వివాహం జరుగును అమ్మాయికి. గోచార గురువు యొక్క దృష్టి 7వ భావంలోని గ్రహం మీద పడినప్పుడు లేదా గోచార గురువు 7వ భావం మీద ఉన్నప్పుడు అమ్మాయికి వివాహం జరుగును. గోచార గురువు 7వ స్థానాధిపతి మీద ఉన్నప్పుడు లేదా 7వ స్థానాధిపతి మీద దృష్టి పడినప్పుడు అమ్మాయికి వివాహం జరుగును. 7వ భావంలోని గ్రహాల అంతర్దశ 7వ స్థానాధిపతి యొక్క అంతర్దశ 7వ భావంని చూస్తున్న గ్రహాల అంతర్దశలో అమ్మాయికి వివాహం జరుగును. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. ఇది మిథున లగ్న జాతకుల యొక్క చార్టు. లగ్నంలో కుజుడు శుక్రుడు ఉన్నారు. 7వ భావంలో గురువు ఉన్నారు. గోచార గురువు అమ్మాయికి కుజుడు మీద ఉన్నప్పుడు వివాహం జరుగును. గోచార గురువు యొక్క దృష్టి 7వ భావం మీద ఉన్నప్పుడు గోచార గురువు యొక్క దృష్టి 7వ భావంలోని గ్రహం మీద పడినప్పుడు అమ్మాయికి వివాహం జరుగును. గోచార గురువు 7వ స్థానాధిపతి మీద ఉన్నప్పుడు అంటే ఇక్కడ మిథున లగ్నానికి 7వ స్థానాధిపతి అయినటువంటి గురుడు తన 7వ దృష్టితో లగ్నంను చూస్తున్నారు. కావున గోచార గురువు 7వ స్థానాధిపతి మీద ఉన్నారు, చూస్తున్నారు. కావున అమ్మాయికి వివాహం ఈ సంవత్సరం జరుగును. ఇంకా 7వ భావంలోని గ్రహాల అంతర్దశ గురువు ఇక్కడ ఈ అమ్మాయికి గురువు కుజుడు శుక్రుడు తన 10వ దృష్టితో శని భగవానుడు కూడా 7వ భావాన్ని చూస్తున్నారు. కావున ఈ 4 గ్రహాల అంతర్దశలో ఈ అమ్మాయికి ఈ సంవత్సరము వివాహం జరుగును అని ఈ చార్ట్ ద్వారా మనం తెలియజేయవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏజ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏజ్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.